చేశాక రిజిస్ట్రేషన్ అయినా కూడా చెల్లుబాటు కాదట. ఏందది? రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ డాక్యుమెంట్ అంట. కోర్టు కూడా చెప్పింది, సుప్రీంకోర్టు కూడా. రిజిస్ట్రేషన్ ఫైనల్ డాక్యుమెంట్ కాకపోతే ఇంకేం డాక్యుమెంట్ ఉంటుంది ప్రపంచంలో? కత్తో తుపాకో బాంబు పెట్టుకోవాలనుకుంటా అక్కడ. ఏం లెక్కలు ఉన్నాయి? అది మన దేశపు దరిద్రం. అవినీతి చేసిన అధికారి మీద శిక్షలు పెరగడం పెంచడం అన్నా చేస్తే తగ్గుద్ది అంటారు. అప్పుడు అంత రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి. ప్రస్తుతానికి నాకెందుకు వచ్చింది లిటిగేషన్ అనుకుంటాడు అనమాట అధికారి. అంటే వీళ్ళు పెట్టింది ఒకట్లేండి 22 ఏళ్ళు వాటిట్లో ఏమన్నా అవినీతి జరిగితే అది ఎట్ట కనుక్కుంటాడు? ఇప్పుడు వాడు వచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలోనే 4 లక్షలకి 5 లక్షలకి అమ్మారండి భూమి వాళ్ళు. ఏమని చెప్పింది ప్రభుత్వం? మేము తీసేసుకుంటాం కానీ మీకు డబ్బులు ఇవ్వము అంది. అది ఇక అలాంటి భూమిని వేరే వాడు కొన్నాడంటే అట్టిచ్చారు వీళ్ళు. తర్వాత ప్రభుత్వం ఏం చెప్పింది? ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకి ఆ ప్రత్యామ్నాయ భూమి ఇస్తానని. అంటే అప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలా? ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. ప్రభుత్వం చెప్పడం వల్ల వాళ్ళు ₹1,00,00,000 నష్టపోయినట్టే కదా. ఒక ఎకరం ఉన్నవాడిది 5 లక్షలకి 10 లక్షలకి అమ్ముకుంటే యువతలే వాళ్ళ 80 లక్షలు 90 లక్షలు వస్తున్నాయి, లేదా ₹1,00,00,000 వస్తున్నాయి. అంటే ఆ దళితుడో లేకపోతే ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళు లేకపోతే అదేమంటారు మాజీ సిపాయో వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా అసైన్డ్ వాళ్ళకి. అది చేసింది ఎవరు? ప్రభుత్వం తన చట్టం ద్వారా. మరి అప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. అది కదా కుంభకోణం. అంటే ఒకటి సార్ ఇక్కడ ఏసీబీ చెప్తున్నది ఏంటంటే నిన్న